వెల్కమ్ టు శ్రావణ మాసం స్పెషల్ బ్లాగ్. బ్రదర్ వాళ్ళ ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం పూజ పిక్స్ అనమాట. దాని తర్వాత మా ఇంట్లో కూడా చేసిన పూజ పెట్టాను. దిస్ వాజ్ మై వరలక్ష్మి అవుట్ఫిట్. సో వరలక్ష్మికి మంచిగా ఇచ్చుకున్నాక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సాయకత జరిపించాము. సో సాటర్డే ఆఫ్టర్ వరలక్ష్మి సాయకత జరుపుకున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో అక్కడ చిన్నగా షార్ట్ లాగా తీసాను, అది కూడా యాడ్ చేశాను. సో నాకు బేసికలీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days పూజలే అయినాయి. ఫ్రైడే వచ్చేసి వరలక్ష్మి, సాటర్డే వచ్చేసి సాయికథ. అక్కడ ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా జరుపుకున్నాము అలాంగ్ విత్ సాయికథ. మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం సాయికథ చేపించుకోవడానికి. నెక్స్ట్ డే వచ్చేసి సండే మేము సత్యనారాయణ కథ జరిపించుకున్నాం. ఎందుకంటే మా మ్యారేజ్ డే ఉండింది, తిథి ప్రకారం మా మ్యారేజ్ డే ఉండింది. సో అందుకే అలా ప్లాన్ చేసుకున్నాను. ఈసారి డేట్ ప్రకారం ఏమో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, మహాబలేశ్వర్ ట్రిప్. అక్కడ శివుడి దర్శనం బాగుంటుందని. అండ్ తిథి ప్రకారం నెక్స్ట్ వీక్ వచ్చింది, అది మేము ఇంట్లో కథలాగా చెప్పుకున్నాం అనమాట, సత్యనారాయణ కథ. సో ఇక్కడ అయ్యగారు వచ్చేసి సంకల్పం చెప్పించి మంచిగా అంటే పూజ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు నేను పూజ చేసుకున్నప్పుడు అయినా మా ఫాదర్ ఇన్ లా చాలా హెల్ప్ చేస్తారు. ఏదైనా ముందే లిస్ట్ చూసుకోమంటారు, ఈవెన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు అలా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది ఏదైనా జరుపుకుంటే. అది ఐ థింక్ అందరికీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వీ కెన్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే మనం పీఠం కూడా కూర్చుంటాము, చుట్టుపక్కల వేరేవైనా ప్రసాదాలైనా అంత ఫ్యామిలీ కోఆర్డినేషన్ ఉంటేనే జరుగుతుంది కదా. ఎంతమంది అన్ని సామాన్లు తెచ్చుకున్నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది దేవుడి దయ వల్ల. సో అందరూ మీ ఫ్యామిలీస్కి పూజలు చెప్పుకునే వాళ్ళకి కంప్లీట్లీ సపోర్ట్ చేయండి, అప్పుడు మీకు కూడా పుణ్యం దక్కుతుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడే కదా మనం ఏదైనా హెల్ప్ చేసుకుంటాం ఒకరికొకరం. సో అలా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో పూజ టైంలో మాత్రం వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్ యాజ్ అ ఫ్యామిలీ. సో ఇక్కడ అయ్యగారు అదే చెప్తున్నారు, దట్ మీకు ఇంకేమైనా కొంచెం వాటర్ తాగాలనుకున్న ఏమైనా తాగేసేయండి. కంటిన్యూస్లీ ఒక 3 hours ఉండింది పూజ. అయ్యగారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కృష్ణమోహన్ అయ్యగారు అనమాట, చాలా బాగా చెప్పారు కథ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మాట్లాడినప్పుడు 2 hours చేస్తానమ్మా అన్నారు, తర్వాత 3 hours పట్టొచ్చమ్మా అంటే, సరే అయ్యగారు మంచిగా చేయండి పూజ, నాకు అదే ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మంచిగా జరిగింది పూజ ఇంట్లో. నాకు అదొక సంతోషం చాలా దక్కింది ఈ మ్యారేజ్ యానివర్సరీకి. మేము అలా రెగ్యులర్గా ఇలా పూజ చేసుకోగలగాలి, ప్లాన్ చేసుకోగలగాలి, అన్ని పనులు జరగాలని అందరూ లాగే నేను కోరుకుంటున్నాను. ఓకే, అందరు లేడీస్ అలానే కోరుకుంటుంటారు కదా. సో మంచిగా చూసారా మామ ఎలా సపోర్ట్ చేస్తున్నారో. సో పంచామృతం మంచిగా దేవుడికి పంచామృత అభిషేకం చేస్తున్నాము. ఇలా మనం సత్యనారాయణ కథలో జనరల్గా ఏం చేస్తామంటే, సత్యనారాయణ స్వామి విగ్రహం అన్నా లేకపోతే విష్ణుమూర్తిది ఏదైనా అవతారం విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. సో నా దగ్గర పాకుతున్న చిన్ని కృష్ణుడిది ఉంటుంది, మా బ్రదర్ ఇచ్చారు నాకు అది గృహప్రవేశం అప్పుడు. సో అది పెట్టుకొని నేను చేసుకుంటున్నాం అన్నమాట అభిషేకం దేవుడికి, పంచామృత అభిషేకం. సో మీరు కూడా ఇలానే చేసుకున్నప్పుడు పూజ మీకు కూడా అంతే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కలుగుతుంది అనుకుంటా కదా లేడీస్. సో ఐ థింక్ శ్రావణ మాసంలో సత్యనారాయణ కథ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పూజలో స్పెషాలిటీ ఏంటంటే 33 కోట్ల దేవతలని పూజిస్తారన్నట్టు. సో నవగ్రహ పూజ, గణపతి పూజ, తర్వాత దేవుడి 10 అవతారాలకు కూడా పూజ చేస్తారు. అందుకే 33 కోట్లు టోటల్ వస్తుందన్నమాట. సో అయ్యగారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో, నేను ఇంకా అంత క్లియర్గా చెప్పలేదు ఇప్పుడు, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయించారు పూజని. మనకు అలా మంచిగా చేసే అయ్యగారు దొరకడం కూడా ఇప్పుడు కష్టమైపోయింది నిజం చెప్పాలంటే. సో మంచిగా అంతా పూజ చేసుకున్నాము. అండ్
ఆల్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు పిలిచిన వాళ్ళు వచ్చారు. నేను ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్నే పిలిచాను. కంప్లీట్ అందరు రిలేటివ్స్ని ఏం పిలవలేదు. జస్ట్ లో కీగా పెట్టుకున్నాను. మై ఫోకస్ వాజ్ ఆన్ పూజ అండ్ హ్యావింగ్ అ ఫ్యూ లవ్డ్ వన్స్ అనమాట ఆన్ ద స్పెషల్ ఒకేషన్ ఆఫ్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. సో నేను అలానే సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాను పూజని. లాంగ్ పెద్ద స్కేల్లో పెట్టుకున్నా మళ్ళీ అందరికి టైం ఇవ్వగలుగుతాం అనేది కష్టం కాబట్టి అందుకే నేను తక్కువ మందినే పిలుచుకున్నాను. ఫోకస్ ఎక్కువ పూజలోనే ఉంచాను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ డే. ఎంతో బాగా జరిగింది పూజ. నేను ఈ సంతోషాన్ని వ్యక్తపరచలేను మాటల్లో, అంత బాగా జరిగింది. అయ్యగారికి చాలా క్రెడిట్ ఉంటుంది పూజ ఎంత బాగా జరగడంలో. చెప్పాలంటే చాలా బాగా చేశారు అయ్యగారు పూజని. అందుకే నాకు అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, ఇంత బాగా చేశారు కాబట్టి. సో ఇలా చెప్తున్నారనమాట. 5 కథలు ఉంటాయి కదా, దాని తర్వాత 5 కథలు సత్యనారాయణ కథలు చెప్తారు కదా, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 5 స్టోరీస్ కూడా, సత్యనారాయణ స్వామి స్టోరీస్ కూడా. అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి పూజలో వాళ్ళు కూడా మంచిగా వింటున్నారు. బాగా అనిపించింది. సో 33 కోట్ల దేవత పూజ అయిపోయాక, అంటే బేసికలీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే గణపతి పూజ, నవగ్రహ పూజ, దశావతారాల పూజ అయ్యాక 5 కథలు చెప్పాక ఆర్తి జరుగుతుంది ఇక్కడ. పూజ మంచిగా కంప్లీట్ చేసుకున్నాక కొన్ని ఫ్యామిలీ పిక్స్ టైం లాస్ట్ దొరికినప్పుడు దిగామన్నమాట. అందరికీ నేను యాక్చువల్లీ చిన్నగా పసుపొట్టు ఇచ్చేసుకొని వాయనంలాగా ఇచ్చేసుకున్నా. కొంతమంది ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసాము, క్లోజ్ ఫ్రెండ్స్ని. ఇక్కడ మా కో సిస్టర్ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు, రెజిన్ ఆర్ట్ గిఫ్ట్. అండ్ ఇక్కడ ఇంకో కో సిస్టర్ వాళ్ళు వచ్చేసి కేక్ కటింగ్ ప్లాన్ చేశారు మాకు, వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి. సో వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. సో దే ఆర్ అవర్ నెఫ్యూస్. సో వాళ్ళని ఎప్పుడు ఏదైనా మా ఇంట్లో జరుగుతుందంటే కేక్ కటింగ్ కంపల్సరీ వాళ్ళే ముందుంటారు, ఎందుకంటే దిల్ బి వెయిటింగ్ ఫర్ కేక్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళని తీసుకొని మేము ఈ కటింగ్ కూడా చేస్తాం. మా బర్త్డేస్కి కూడా వాళ్ళే విఐపీస్ మాకు ఎప్పుడైనా, బికాజ్ వాళ్ళు ఎంజాయ్ చేసినంత మనం ఎంజాయ్ చేయం కదా కేక్ కటింగ్ని. బికాజ్ దిల్ వెయిట్ ఫర్ కేక్. ఒకటి ఎక్సైటింగ్ అండ్ హ్యాపీ అనిపిస్తుంది. ఐ థింక్ వాళ్ళ ఏజ్లో మనం కూడా అలానే ఉండుంటాం కదా. సో బేసికలీ చిన్నగా కేక్ కటింగ్ చేసేసి ఫ్యామిలీస్తోని ఫొటోస్ దిగాము. సో బోత్ మై nephews వచ్చేసి they want to feed us with a cake and then we have to serve them also the cake so that the children are happy basically. And I'm asking all of them to come into the picture and we'll take one picture with each నాకు 2 కో సిస్టర్స్. సో వాళ్ళని కూడా ఫొటోస్లో పిలుస్తున్నాను రమ్మని. మా ఇన్లాస్, మా మదర్ అందరం కలిసి ఫొటోస్ దిగుతామన్నమాట దీని తర్వాత. సో ఐమ్ ఆస్కింగ్ దెమ్ టు కమ్, కానీ వాళ్ళకేమో కేక్ పెట్టాలని ఉంది. మాకు కూడా పెట్టేసి ఫస్ట్ పిల్లలకి కేక్ పెట్టేమన్నాను నేను, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కేక్ కోసం. వన్స్ వీ కెన్ సర్వ్ ద చిల్డ్రన్, వీ కెన్ టేక్ పిక్చర్స్ అని నేను చూస్తున్నాను యాక్చువల్లీ. సో ఎక్కడైనా పిల్లలే విఐపీస్ ఉంటారు, ఏ ఫ్యామిలీ అయినా. మా ఫ్యామిలీలో కూడా అంతే. సో మహేష్కి 2 బ్రదర్స్ అన్నమాట. సో హీజ్ ద సెకండ్ బ్రదర్. సో వాళ్ళతో ఒక పిక్చర్. ఇంకా మా మదర్ కూడా షీ వాంట్స్ టు ఫీడ్ మీ, సో షీస్ టెలింగ్ పావని నేను ఫీడ్ చేస్తానని. సో దట్స్ మై మదర్. అండ్ మా ఇన్లాస్ కూడా ఒక ఫోటో పిక్చర్ దిగడానికి ట్రై చేస్తున్నాం బేసికలీ.
ఇట్ వాజ్ all in all a beautiful day with well spent with family. Basically I was very happy about the పూజ మంచిగా జరిగింది. మా ఇన్లాస్, మా మదర్, మా కో సిస్టర్స్, మా మర్దులు వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు టు మేక్ ద పూజ సక్సెస్. అండ్ దెన్ దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీ సర్ప్రైజ్ కేక్ కటింగ్ మై మదర్ ఇన్ లా. సో షీస్ ఫీడింగ్ మహేష్. సో అట్లా మంచిగా జరిగింది. మా కో సిస్టర్ వాళ్ళు కూడా ఫీడ్ చేస్తున్నారు కేక్ని. సో దట్ వాజ్ అ స్పెషల్ డే ఆఫ్ ours on our wedding anniversary as per Tithi. So I hope you enjoyed this vlog, some beautiful moments with my nephews. Kindly subscribe to my channel friends. Next వచ్చేసి travel vlog వచ్చేస్తుంది. Stay tuned.